భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యలోని హనుమాన్ గర్హ్యా వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇక ప్రతిరోజు సుమారు 30,000 మంది రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లో ఉన్నటువంటి బాస్ ప్రధాన కార్యాలయం నుండి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసర సరుకులు వాహనాన్ని ఆల్ ఇండియా మఠ్ మందిర అధ్యక్షులు రామరాజు, విహెచ్పి తెలంగాణ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రావినూతల శశిధర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాధవీలతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిర వద్ద ప్రతిరోజు సుమారు 30,000 మందికి పైగా రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాద కార్యక్రమం చేయడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 20వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని బాస్ అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. అలా కొద్దిగా ఆగాలి. ప్లస్ మన బాలకృష్ణ గారి సపోర్ట్ మిగతా అందరూ అన్న శశిధరన్న అయిపోతుంది పని ఫోటో బ్యానర్ కూడా వస్తుంది. अयोध्या रामचंद्र भगवान की वाह जय श्री राम जय श्री राम అన్నా ఒకసారి రాయనా రాయనా ఫేమ్ ఇక్కడ చూడు అంకుల్ కడవుతున్నాడు అంకుల్ కడవుతున్నాడు రాదనా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. భారతదేశం, అందులో తెలంగాణ రాష్ట్రం, అందులో భాగ్యనగర్ నడిబొడ్డున ఉస్మాన్ గంజ్లో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అనే ఒక అద్భుతమైన సమితిలోని సమిధులలాగా వెలిగిన ఇంతమంది ఈ సమితి కార్యదర్శులందరూ స్త్రీలు పురుషులు కలిసి అయోధ్యలో స్థాపించబడిన రామచంద్రుని ప్రాణప్రతిష్ఠాపన అయిన తర్వాత వస్తున్న లక్షలాది తుఫాను వలె తయారైన ఆ భక్తుల సమావేశానికి అన్నదానం అనే రూపంలో 3 లారీల రోజుకి 1,00,000 మందికి భోజనం పెట్టి 12 రోజుల స్థాయిని వీళ్ళు తీసుకొని అక్కడి వరకు వెళుతున్నారు. ఇది అందరూ అక్కడ హనుమాన్ గడిలో వీళ్ళందరూ ఉండి అక్కడ వంట చేసి ఈ సామగ్రితోటి అక్కడ ఉన్న భక్తులందరికీ ఆకలిని తీర్చే అన్నప్రసాదం కింద రామచంద్ర స్వామి దీన్ని మార్చాలని, ఇది ఇక్కడితో అన్నపూర్ణ తల్లిలాగా అనంతరం అఖండంగా నిలబడాలని చెప్పి ఎవ్వరూ కూడా అయోధ్యలోనే కాకుండా భారతదేశం మొత్తంలో సనాతన హైందవ ధర్మ భక్తులు ఎవరు ఇప్పటి నుంచి ఆకలితో ఉండకూడదని, అటువంటి అన్నమే ఇది ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటూ సీతారామచంద్ర ప్రభువులకు నేను సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను. జయ బోలో సీతారామచంద్ర భగవానికి. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వాళ్ళ ఒక సలహాదారురాలుగా, వాళ్ళ శ్రేయోభిలాషిగా ఈ మహాభక్తి యజ్ఞంలో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు శ్రీమతి మాధవీలత. నేను లోపాముద్ర ట్రస్ట్, దాని తర్వాత లతామా ఫౌండేషన్కి చైర్పర్సన్ని, ఫౌండర్ని, అదేవిధంగా విరించి హాస్పిటల్స్కి కూడా నేను చైర్పర్సన్.